ఈదూరు కనకయ్య గారు నా సమావేశం చిన్నప్పటి నుంచి నువ్వు ఆడ ఉండలేవురా ఎక్కడ అనే స్థలం పెద్దోళ్ళు కూడా సామెలు నందమ్మ వాళ్ళు నాకు ఆ స్థలం 3 సార్లుగా డబ్బులు కట్టి ఇప్పించారు. తర్వాత ఇల్లు కట్టుకున్నాం చిన్న పిల్లకాయ. తర్వాత నాకు సారు విజయారమ్మ గారు పరిచయం అయ్యి పాలు పోస్తా నేను భోగేస్తాను ఈతులంగా ఉన్నాను. నాకు మా సారు చాలా సహాయం చేశారు. చిన్నపిల్లలైనప్పుడు ఈదులు కరెంటు తక్కువ, నాకు పూరీలు మామూలు తిరిగేది. వెంకటేశ్వర ఎట్టా ఈ పిల్లగాని పెట్టుకుని నువ్వు ఎందుకు నాకు భయంగా ఉంది అన్నాడు. ఏంటంటే సార్ నా పరిస్థితి బాగాలేదు, ఏమైనా కానీ దేవుడు ఉన్నాడు అనుకుని చెప్పాను. ఆయన బజారు పోయి ట్యూబ్లైట్ కొనుక్కొని సామాను కొనుక్కొని వచ్చి బిగించాడు. బిగించిందాక ఆయన మనసు తాపడ్డా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా దెబ్బతిన్నారు బాగలేదు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారంటే ఆయన బాధపడేవాడు. ఎవరు ఏమైపోతే నాకేమో లేదు అనుకునేవాడు కాదు. ఆయన మనస్తత్వాన్ని నేను చాలా గుర్తించాను. ఎవరన్నా అయ్యో అంటే ఈయన బాధపడేవాడు. ఏం తెలుసులా వాళ్ళకి బాగలేదనే పాపం ఎడ చేస్తున్నారా అనేవాడు. అదే సార్ దేవుడు నాకు బాగలేకుండా వచ్చింది. హైదరాబాద్ పోయా, బిడ్డమైన హాస్పిటల్లో నేను ఎక్కలేని మెట్టి ఎక్కలేని స్థితిలో ఉంది. అనపాటి విజయవర్ధన్ రెడ్డి మా వాళ్ళ నాయన సమావేశం ధర్మం నన్ను మిడ్వైన్ హాస్పిటల్లో చూపించాడు. ఊరుకుని ఎంత అయిందో నాకు తెలియదు. ఏం సార్ అంటే నువ్వేం ఇవ్వలేదు నాకు అన్నాడు. తర్వాత శక్తి వచ్చిన తర్వాత అడిగాను, నేను నువ్వేం ఇవ్వలేదా నాకు, మీ నాయన చేసిన సహాయం నాకు చెప్పాడు మా చిన్నాయన అని చెప్పిన తర్వాత మా సార్ నన్ను ప్రతిరోజు విజయవర్మ గారు పిల్లకాయలు ప్రార్థన చేసేవాడు. వెంకటేశ్వర పిల్లకాయలు కుటుంబం బాగుండాలి ప్రార్థన చేసేవాడు. అందుకొని ఈరోజు నేను కూడా సాక్ష్యం నాకు మనసు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి సార్ని గురించి. ఆయన మనసు తత్వం నాకు బాగా నచ్చింది. అందుకని తండ్రి కృపగలిగిన దేవా కృపాసత్య సంపూర్ణుడా, నాకు ఆ రోజు సార్ నాకు సహాయం చేసి నన్ను కాపాడే రీతిగా నాకు యేసు స్వామి మేము యాదవులం కాబట్టి ఆయన మా గుర్తించి నన్ను నీకేం కాదు అని చెప్పి కూడా చెప్పాడు. కల్లా నేను నమ్మాను. మా సారు సహాయం చేశారు, విజయవర్మకు సహాయం చేసి ప్రార్థన చేశారు. అలాగే విజయవర్మను వినీతును వాళ్ళ భార్యను పిల్లలను వినీలమ్మ పిల్లకాయలను వాళ్ళ భర్తలను ఎల్లప్పుడూ వాళ్ళని కాపాడి నీ దుడ్డు కర్రయు నీ దండమును మమ్మల్ని ఆదరించు, గణపరచు, దీపించు, బలపరచు స్వామి. నీ కుడి హస్తముతో మమ్మల్ని ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు, సకల జనులను నీ బిడ్డలుగా దీవించు తండ్రి. మంచి సాక్ష్యం ఉండేది. మన గురించి మనం చెప్పుకోవడం కాకుండా దేవుడు చెప్పిన విధంగా ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరి వెంకటేశ్వర జీవితంలో కూడా